నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్రతరమైన యుద్ధం. టెహ్రాన్ను ఖాళీ చేయాలని పౌరులకు టెల్ అవీవ్ హెచ్చరిక. ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో పలు దేశాల కీలక నిర్ణయం. క్షిపణి దాడుల దృష్ట్యా గగనతలాలపై ఆంక్షలు. కెనడాలో ప్రధానికి ఘన స్వాగతం. G7 దేశాధినేతలతో సమావేశం కానున్న మోదీ. కుప్పం నియోజకవర్గంలో మహిళ మీద దాడిపై సీఎం ఆగ్రహం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. తల్లికి వందనం అమలుపై లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు. పాఠశాలల ప్రారంభం వేళ నగదు జమతో ఆనందం. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. కాల్గరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు కననాస్కిస్లో 2 రోజుల పాటు జరగనున్న G7 సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6వసారి. ఇందులో భాగంగా G7 దేశాధినేతలతో సమావేశం కానున్నారు. G7 దేశాలలోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో అనుసంధానం, క్వాంటం అంశాల గురించి చర్చలు జరపనున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి ప్రస్తావిస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. తిరుగు ప్రయాణంలో భాగంగా ప్రధాని రేపు ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. టెహ్రాన్లోని 3,30,000 మంది వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ పౌరులు టెహ్రాన్ను తక్షణమే వదిలి వెళ్లిపోవాలని ట్రంప్ పోస్టు చేసిన వేళ ఇజ్రాయెల్ హెచ్చరికలు మరిన్ని భయాలు రేకెత్తిస్తున్నాయి. మధ్యప్రాచ్యలోని పెద్ద నగరాల్లో ఒకటైన టెహ్రాన్లో 1 కోటి మంది దాకా ఉండగా ఇజ్రాయెల్ దాడిలో 3.5 లక్షల మంది ప్రభావితం అవుతారని సమాచారం. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్కు చెందిన 2 F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం కుడ్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. యుద్ధం ఆపాలనుకుంటే అమెరికా ఒక్క ఫోన్ కాల్ చేసి ఇజ్రాయెల్ దాడులను ఆపించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఇదే నేపథ్యంలో శాంతి చర్చలు జరిపేందుకు అమెరికాను ఖతార్, సౌదీ, ఒమన్లు సంప్రదించాలని ఇరాన్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రమైన వేళ పశ్చిమాసియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలోని పలు దేశాల్లో గగనతలాలపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ భారీ క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. లెబనాన్, జోర్డాన్, ఇరాక్లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టులు మూతపడటంతో వేలాది ప్రయాణికులు అక్కడే చిక్కుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10,000కు పైగా ప్రయాణికులు పశ్చిమాసియా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్ తమ బెన్ గురియన్ విమానాశ్రయాన్ని మూసివేయడంతో 50,000 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాలలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. లెబనాన్, జోర్డాన్లలో గగనతలం పాక్షికంగా తెరిచి ఉన్నప్పటికీ విమానాశ్రయాలలో పరిస్థితి గందరగోళంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరుపుతున్న పేరులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతున్న నేపథ్యంలో అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ మరో అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ సొంత మార్గాల్లో నగరాన్ని విడిచి టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులను సంప్రదించాలని స్పష్టం చేసింది. లొకేషన్లు, మొబైల్ నంబర్లను పంచుకోవాలని నిర్దేశించింది. కాగా ఇరాన్లో మన విద్యార్థులు సహా 10,000 మంది భారత పౌరులు ఉన్నట్లు అంచనా. వారిని ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్కు తరలించనున్నారు. ఇప్పటికే 100 మందితో కూడిన మొదటి బ్యాచ్ టెహ్రాన్ నుంచి బయలుదేరింది. అటు ఇజ్రాయెల్లో 18,000 మంది భారతీయులు ఉండగా 6,000 మంది తెలంగాణ నుంచే ఉన్నట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం జయకృష్ణాపురం సమీపంలో ఫిషింగ్ క్యాట్ ప్రజల్ని హడలెత్తించింది. అచ్చం పులిని పోలినట్లు ఉండటంతో గ్రామంలో పులి సంచరిస్తోందంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫిషింగ్ క్యాట్ ని పట్టుకున్నారు. కొన్ని నెలల క్రితం పులి అడుగుజాడలు కనిపించడంతో అప్రమత్తంగా ఉన్న గ్రామస్తులు ఫిషింగ్ క్యాట్ ను పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దగ్గరలో పెట్టానరా. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని సింహగిరి పరకామణి కేంద్రంలో లెక్కించారు. భక్తుల కానుకల రూపంలో సమర్పించిన నగదు 3,21,38,717 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. దీంతో పాటు 203 గ్రాముల బంగారం, 18 కిలోల 25 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చినట్లు వివరించారు. ఈ మొత్తం ఆదాయం కేవలం 33 రోజులదేనని స్పష్టం చేశారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకోవడంతో భారీ ఆదాయం సమకూరిందన్నారు. ఈ నెలలో భక్తుల రాక మరింత పెరగవచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సూపర్ 6 హామీలో కీలకమైన తల్లికి వందనం పథకం అమలుపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమైన సమయానికి డబ్బులు పడటంతో ఆనందంగా ఉందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా తల్లికి వందనం నుంచి ఒక్కొక్కరి తల్లిదండ్రుల ఖాతాల్లోకి 13,000 రూపాయలకి ఇప్పటికే జమ చేసింది. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో ఉన్నాము. దాదాపు 67 లక్షల మంది పిల్లలకి 8,000 కోట్లకు పైగా ఇప్పటికే ప్రభుత్వం జమ చేసినట్లు చెబుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు, వారి పేరెంట్స్ నుంచి అభిప్రాయాలు తీసుకుందామే. మీకు తల్లికి వందనం పడడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా చాలా మంది పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలను చదివించుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. నా విషయంలో వచ్చేసి నాకు మా చెల్లెలు చనిపోయిందండి. నాకు 2 ఆడపిల్లల్ని నేనే పెంచుకుంటున్నాను. నాకు ఒక పాప, మా మిస్సెస్ కూడా చనిపోయింది. అయితే తల్లి పేరు మీదే ఆధార్ కార్డు పెట్టుకుంటే ఆ అకౌంట్ పెడితే కానీ డబ్బులు రావన్నారు. కానీ నా పేరు మీద కూడా అకౌంట్ ఇచ్చినందుకు నాకు కూడా డబ్బులు పడినాయండి. మా చెల్లెలు చనిపోయింది. ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరూ లేరు. మా అమ్మగారే గార్డెన్ గా ఉన్నారు. ఆవిడ అకౌంట్ లో కూడా ఈరోజు 26,000 డిపాజిట్ అయినాయండి. ఈ పథకం ద్వారా చాలా మందికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఓపెనింగ్ టైంకి డబ్బులు పడడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. మాకు మా పేదలకి ఇలా పట్టం అనేది మా పిల్లల విషయంలో మేము చాలా సంతోషపడుతున్నాము. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ డబ్బులు పిల్లలకి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? స్కూల్ బయట ఉన్న పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళడానికి చాలా దోహదపడతాయండి. అట్లాగే మన కూటమి ప్రభుత్వం ఒకే టైంలో స్కూల్ ఓపెనింగ్కే ఇవ్వటం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్, పెన్స్ కానీ అవి తీసుకోవడం చాలా చాలా ఉపయోగపడతాయండి. ఈ యొక్క పథకాలు తీసుకురావడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం ఉత్సాహంగా స్కూల్ పంపిస్తా కూడా పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారండి. కాబట్టి ఈ యొక్క పథకం తీసుకొచ్చి అందరికి కూడా ఒకే టైంలో డబ్బులు వేయటం వల్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మాకు సంతోషంగా ఉందండి. 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఇక్కడ చదువుతుంది. తల్లికి వందనం పిల్లగాళ్ళందరికీ శుభ్రంగా వేశారండి. ఏ ఇబ్బంది లేకుండా అందరికీ పడ్డాయి. మా మనవరాళ్ళకి 3కి పడ్డాయి. సంతోషంగానే ఉండారు. అందరూ బ్యాంకుల్లో పడతలా, జనం అంతా సంతోషపడుతున్నారు. బాగానే ఉంది. బాగానే ఉందండి. మాకు 13,000 పడ్డాయి. ఒక్క అమ్మాయి, అందరికి పడుతూనే ఉన్నాయి. బాగానే ఉంది. పనులకు కూడా పడతాయి. ఒక్కొక్కరు 6కి 12 మంది కూడా పడ్డాయి అంటున్నారు. బాగానే. మా పాపకి తల్లికి వందనం పడినాయండి డబ్బులు. మా సంతోషంగా ఉంది. తల్లికి వందనం డబ్బులు 13,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము కష్టపడుతూ పని చేసుకుంటూ కట్టుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఇచ్చినందుకు వరకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మేము మరి కూలి పని చేసుకుని బ్రతకాలి కాబట్టి ఈ 15,000 మేము కష్టపడాలంటే చాలా రోజులు పట్టిద్ది. అదే ప్రభుత్వం ద్వారా సహాయం చేశారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా తల్లికి వందనంకు సంబంధించి 13,000 రూపాయలు ఇప్పటికే తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. దానివల్ల పిల్లలకి చదువులకు ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులతో పాటు పిల్లలు చెబుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, మైలవరం నుంచి.
అన్నమయ్య జిల్లాలో వైసీపీ భూదందాలకు సహకరించిన రెవెన్యూ సిబ్బంది పాపం పండుతోంది. భూ అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సిబ్బంది ఇళ్లపై చేపట్టిన మెరుపు సోదాల్లో గుట్టలుగా నకిలీ పట్టాలు, పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో తయారు చేసిన దస్త్రాలు వెలుగు చూశాయి. కలెక్టరేట్లో వీటిని పరిశీలించిన అనంతరం బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల ఎకరాల ప్రభుత్వ భూములు దోచుకున్న తీరు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనానికి రెవెన్యూ సిబ్బందే సహకరించారనే అభియోగాల నేపథ్యంలో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో భూ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలపై సోదాల పంజా విసిరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రాయచోటి మండలం సిబ్యాల మాజీ వీఆర్ఓ నాగరాజు ఇంట్లో తనిఖీలు చేశారు. భారీగా నకిలీ పట్టాలు, డీకేటీ పట్టాలు, 32 రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, బంధువుల పేర్లతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నాగరాజు చనిపోయినా ఆయన కుమారుడు ఇదే తరహా నకిలీ పట్టాలు తయారు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది. భూములకు సంబంధించిన 1B అడంగల్, పాత రెవెన్యూ దస్త్రాలు గుట్టలుగా ఇంట్లో దొరికాయి. రెవెన్యూ అధికారుల పేరుతో ఉన్న నకిలీ సీళ్లు, తహసీల్దార్ కార్యాలయ సీళ్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా రిజిస్ట్రేషన్ ఉన్న భూములకు నకిలీ పట్టాలు సృష్టించి వాటిని స్థిరాస్తి వ్యాపారులకు విక్రయించడం, ఆ తర్వాత వైసీపీ నాయకుల వద్ద సెటిల్మెంట్ చేసుకునేలా అక్రమార్కులకు పరోక్షంగా సహకరించారని తెలుస్తోంది. రాయచోటిలోని డిప్యూటీ తహసీల్దార్ వినీత్ కుమార్ రెడ్డి ఇంటితో పాటు ఇతను సహకరిస్తున్న చింటూ అనే వ్యక్తి ఇంట్లోనూ రెవెన్యూ అధికారులు కొన్ని దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నాయకుల అండదండలతో వినీత్ కుమార్ రెడ్డి అసైన్డ్ భూముల రికార్డులు తారుమారు చేసినట్లు సమాచారం. ఇతను సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న సమయంలోనే డీకేటీ పట్టాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వినీత్ ను సస్పెండ్ చేయగా ఇటీవలే సస్పెన్షన్ ఎత్తివేశారు. పదోన్నతిలో భాగంగా ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. ఇతను వైసీపీ హయాంలో సీఎంఓలో చక్రం తిప్పిన ఓ ఐఏఎస్ అధికారి బంధువు అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నకిలీ రెవెన్యూ రికార్డులన్నీ కలెక్టర్ కార్యాలయానికి చేరడంతో వాటిని పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సెంటు స్థలం కోసం గట్టు తగాదాలు చూస్తుంటాం. గజం భూమి కోసం గొడవలు పడుతుంటాం. కానీ ఆమె తన సొంత పొలాన్నే కాదు, మరికొంత భూమి కొనుగోలు చేసి మరీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. దాతృత్వం చాటుకున్నారు. ఇంతకీ ఎవరామె? కోట్ల విలువైన ఆ భూమిని ప్రభుత్వానికి ఎందుకిచ్చారు? ఇప్పుడు చూద్దాం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ చేపడుతున్న కార్యకలాపాలకు అండగా నిలిచేందుకు గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన సువర్చల ఎకరా పొలాన్ని విరాళంగా అందజేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్కు పొలం పత్రాలను అందజేశారు. కొలకలూరులో సెర్ప్ ఆధ్వర్యంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేశారు. స్థానిక మహిళలు, యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణతో పాటు ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించాలని సంకల్పించారు. కాకపోతే స్థలం అందుబాటులో లేదు. ఈ విషయం తెలుసుకున్న సువర్చల తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆమెకు సొంతంగా ఉన్న అరెకరంతో పాటు మరో అరెకరం కొనుగోలు చేసి మొత్తం ఎకరా పొలాన్ని విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారు ₹1 కోటి అంచనా. గ్రామీణాభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే స్థలాన్ని దానం చేసినట్లు సువర్చల చెబుతున్నారు. కొలకలూరుకి ఇదివరకు చాలా ప్రాజెక్టులు వచ్చినాయి, కానీ స్థలదాతలు లేక ఎప్పుడు ఏమీ లేకుండా అందరూ వెళ్ళిపోయారు. కొలకలూరులో ఇంకా మైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ క్వారీలో రంధ్రాలు పెట్టిన ఎమ్మెల్యేలు వీళ్లే ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళు సొంతగా పెట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ల్యాండ్ అంతా క్వారీలు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు. కొలకలూరుని డెవలప్ చేద్దామని వచ్చిన వాళ్ళు. మా విలేజ్లో వేసింది కూడా ఓన్లీ మనోహర్ గారు తప్పనిచ్చి ఎవరో చేయలేదు. మాకు ఆ రోజు వేసిన రోడ్లే ఈ రోజు మేము నడుస్తున్నాం. సార్ విజన్లో మేము తోడయ్యాము అంటే మా ఊరికి ఒక ప్రాజెక్ట్ వస్తుంది, అనుకున్న పని సాధించి సార్ చేస్తారు. సార్కున్న విజన్ బట్టి మేము ల్యాండ్ ఇచ్చాము, కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే వేరే వాళ్ళు ప్రాజెక్ట్ పెడతామన్నా మేము నమ్మం. సువర్చల దాతృత్వం మంత్రి మనోహర్ను కదిలించింది. అందులో నిర్మించే కాంప్లెక్స్ ఏర్పాటుకు వ్యక్తిగతంగా 10 లక్షల విరాళమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనవంతు మనం సమాజం చేయాలనుకోవడం ఒక ఎత్తైతే, చాలా చిన్న కుటుంబ నేపథ్యం. ఈ రోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి పేరుని నిలబెట్టాలని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా
ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం. డెవలప్మెంట్ చేయాలి మన పల్లెటూరులో మహిళా సాధికారత కోసం అని శశికరణ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాలిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ₹1,00,00,000 మనం భవన నిర్మాణం చేసుకుని MSME ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు. వెతికాం, చాలా చోట్ల వెతికాం, ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు. అప్పుడు శశికరణ్ గారితో డిస్కస్ చేసినప్పుడు వారికున్న ల్యాండ్ చూపించి అది సరిపోదనుకుంటే అదనంగా మరొక 6 ఎకరం దాదాపు 43 లక్షలు 40 లక్షలు ఖర్చే భూమి. ఫస్ట్ టైం నేను మా కుటుంబం నుంచి కూడా మేము ₹10 లక్షల భవన నిర్మాణంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా మా వంతు మేము సహాయం అందిస్తాం. శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి సర్వీస్ సెక్టార్లో కూడా మనం కొన్ని ఆలోచనతోటి అక్కడున్న మహిళలకి ఆ యువతకి మనం ఖచ్చితంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్ ద్వారా భూమిని విరాళంగా ఇస్తున్నట్లు సువర్చల ప్రకటించారు. ఆమె దాతృత్వాన్ని గ్రామస్తులు అభినందించారు. కుప్పం నియోజకవర్గంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జరిగిన ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితుడిని అరెస్టు చేశామని సీఎంకి జిల్లా ఎస్పీ తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎం సూచించారు. 80,000 రూపాయల అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళపై దాడి చేశారు. మహిళను చెట్టుకు కట్టేసి మునికన్నప్ప అతని కుటుంబ సభ్యులు అమానుషంగా వ్యవహరించారు. బాధితురాలి భర్త అప్పుల భారంతో ఇటీవల ఊరు వదిలి వెళ్లిపోయాడు. అతడి భార్య కూలీ పనులు చేసుకుంటూ బిడ్డలను పోషిస్తోంది. అప్పు తీర్చాలంటూ ఆమెను చెట్టుకు కట్టేసి మునికన్నప్ప కుటుంబ సభ్యులు దారుణంగా వ్యవహరించారు. స్థానికులు కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను విడిపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకులు ఆసుపత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ విమర్శలు ఆరోపణలు మానుకోవాలని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. వైసీపీ విమర్శలకు లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులే సమాధానమన్నారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మీరు పెట్టిన నిబంధనలనే మేము చూసాం. వాటి ప్రకారం చేస్తే ఈరోజు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, వారి పేటీఎం బ్యాచ్ కావచ్చు, ఎందుకు గోల్ చేస్తుంది ఎవరికి అర్థం కావట్లా. ఈరోజు మేము చెప్పినట్లు చూస్తుంటే గ్రామాల్లో నేను మన 2 రోజులు తిరిగి వచ్చాను. మాకు 29,000 పడినాయి, మాకు వచ్చేసేసి 42,000 పడ్డాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే నాకైతే వాళ్ళు 3 పిల్లలు కనిపించడం నాకు ఎక్కువగా కనిపించారు. కొన్ని చోట్ల 5 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది కూడా వెరిఫై చేసి ఇస్తామని చెప్పేసి 6 పిల్లలతో కూడా చేస్తా నేను మన స్వయాన మానవ వనరుల శాఖ మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఇంకోటి మీరు అంత చేశారు, మోసం చేశారు, నియమాలు పెట్టారు అన్నాడు. మీరు పెట్టిందే కదా ఇది. మీరు చేస్తే సక్రమం, ఇంకోళ్ళు చేస్తే వక్రం అనే విధంగా మాట్లాడడం తగదు. ప్రజలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ ప్రోగ్రాంని మీరు వక్రీకరించొద్దు. ఈరోజు చెప్పిన విధంగానే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ఇచ్చాడు, చాలా బాగుందని చెప్పి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. పుస్తకాలలో సైజ్ తగ్గించాడు, కంటెంట్ బాగుందని చెప్పేసి టీచర్లే మొదట్లో కొత్త రూల్స్ పెట్టారని చెప్పి కొంతమంది టీచర్లు వాళ్ళే అభినందిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. విద్యామంత్రి గారు నారా లోకేష్ గారు అద్భుతమైనటువంటి సంస్కరణ తీసుకొస్తున్నారు. ఇది ఫలితాలు ఇస్తే చూసి ఓర్చుకోలేక కామెంట్స్ చేస్తూ ఉన్నారు. పొరుగు దేశాలతో నిత్యం కయ్యానికి కాలుదువే చైనా తన ఆయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటోంది. ఏటా 100కు పైగా న్యూక్లియర్ వార్హెడ్లను చైనా తయారు చేస్తున్నట్టు స్వీడన్కు చెందిన సిప్రి నివేదిక తెలిపింది. వచ్చే 10 ఏళ్లలో రష్యా అమెరికాకు చేరువయ్యేలా వార్హెడ్లను చైనా రూపొందిస్తున్నట్లు అంచనా వేసింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించేందుకు చైనా నిరాకరించింది. సాధారణ స్థాయిలోనే న్యూక్లియర్ వార్హెడ్లను తయారు చేస్తున్నామని బుకాయించింది. ప్రపంచ స్థాయి సైనిక శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న చైనా ఆయుధ నిల్వలు పెంచుకోవడంపై దృష్టి సారించింది. ప్రపంచంలోనే ఏ దేశం ఉత్పత్తి చేయనంతగా వేగంగా అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోంది. స్వీడన్కు చెందిన స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక చైనా ఆయుధాలపై కీలక విషయాలు వెల్లడించింది. 2023 నుంచి ఏటా 100 చొప్పున న్యూక్లియర్ వార్హెడ్లను డ్రాగన్ తయారు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం చైనా వద్ద 600 న్యూక్లియర్ వార్హెడ్లు ఉన్నట్టు సిప్రి నివేదిక వెల్లడించింది. రాబోయే 10 ఏళ్లలో ఈ సంఖ్య భారీగా పెరగవచ్చని అంచనా వేసింది. పెద్ద ఎత్తున న్యూక్లియర్ వార్హెడ్లను చైనా తయారు చేస్తున్నప్పటికీ
అమెరికా, రష్యా వద్ద ఉన్న వార్ హెడ్లకు చాలా దూరంలో ఉంటుందని సిప్రి నివేదిక పేర్కొంది. సిప్రి నివేదికపై వ్యాఖ్యానించేందుకు చైనా నిరాకరించింది. సాధారణ స్థాయిలోనే న్యూక్లియర్ వార్ హెడ్లను తయారు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసింది. చైనా జాతీయ భద్రతకు అవసరమైన సంఖ్యలోనే వార్ హెడ్లను రూపొందిస్తున్నట్టు పేర్కొంది. మొదట అణ్వాయుధాలను ప్రయోగించకూడదనే విధానాన్ని చైనా ఖచ్చితంగా పాటిస్తుందని తెలిపింది. అణ్వాయుధాలు లేని దేశాలపై అణ్వస్త్రాలను ప్రయోగిస్తామని బెదిరించమని వెల్లడించింది. ఈ శతాబ్దం మధ్యనాటికి చైనాను ప్రపంచస్థాయి మిలిటరీ శక్తిగా మార్చాలన్న అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపు నేపథ్యంలో న్యూక్లియర్ వార్ హెడ్ల సంఖ్యను డ్రాగన్ పెంచుతున్నట్టు తెలుస్తోంది. చైనాతో పాటే పాకిస్తాన్ కూడా పెద్ద ఎత్తున వార్ హెడ్లను తయారు చేస్తున్నట్టు సిప్రి నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రష్యా వద్ద 4,309 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉండగా అమెరికా వద్ద 3,700 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి. తాజాంశాన్ని చూస్తున్నాం. టెహరాన్లో భారతీయ విద్యార్థుల తరలింపునకు ఎంఈఏ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టెహరాన్ను ఖాళీ చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా తరలింపునకు ఏర్పాట్లు చేస్తుంది.